వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా లేడీస్ అందరికీ కూడా పెద్ద హాయ్. సాగో సాగో. ఈ గుడ్ మార్నింగ్ సరే కానీ సాగో ఏంటి అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయాల్సిందేనండి. నార్మల్గా ముత్యాలు ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? ముత్యాల హారం వేసుకుంటారు, లేదా ఇంకా గ్రాండ్గా కనిపించడానికి మ్యారేజ్లో తలంబ్రాల కింద వాడతారు, లేదా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ డిజైన్ చేయించుకుంటారు. కానీ ముత్యాలతో వంట చెయ్యొచ్చా? మన వంటిట్లో దొరికే ముత్యాలతో హ్యాపీగా వంట చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ముత్యాలేంటో మీ అందరికీ తెలుసు కదా? ఎస్, అవే సగ్గు బియ్యం. సాబుదానా అంటారు, లేదా జవ్వరిసి అంటారు, లేదా సాగో అంటారు, సగ్గు బియ్యం అని కూడా అంటారు. మరి రాత్రి సగ్గు బియ్యం నానబెట్టి ఉదయం లేచి చక్కగా కలర్ఫుల్ గా దాంతో ఉప్మా చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అదిరిపోతుంది కదా. అందుకే ఈ రోజు సాగో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి సాగో ఉప్మాని రెడీ చేసేద్దామా? సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ కొంచెం హీట్ అవ్వాలి. అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అండ్ తర్వాత జీరా, మినప్పప్పు. సో ఈ మూడు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. అసలు ఎప్పుడైనా విన్నారా మీరు సాగో ఉప్మా? నార్మల్గా వెజిటేబుల్ ఉప్మా చేస్తాము, ఇంకా సేమియా ఉప్మా చేస్తాం, కానీ దీంతో కూడా ఉప్మా చేయొచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే మిర్చి, ఆనియన్స్, ఈ మూడు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో నార్మల్గా సగ్గుబియ్యం ఎక్కువగా ఫీవర్ వచ్చిన టైంలో ఇస్తుంటారు కదా, అంటే జావలా చేసి కానీ, లేదా కొంచెం అందులో షుగర్ యాడ్ చేసి పాలల్లో కూడా ఇస్తూ ఉంటారు. అంటే అది మనకి ప్రోటీన్స్తో పాటు ఒంట్లో ఉన్న ఎలాంటి నీరసనైనా ఈ సగ్గుబియ్యం తగ్గిస్తుందంట. అందుకే ఫీవర్ టైంలో ఎక్కువ యూస్ చేస్తుంటారు ఇది. ఉల్లిపాయల పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా. సో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇందులోనే సాల్ట్ వేసుకుందాం. అండ్ ఉల్లిపాయలు వేయించేటప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే అవి ఈజీగా ఫ్రై అయిపోతాయంట. ఉల్లిపాయలు, కొంచెం పసుపు, అండ్ నేను క్యారెట్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఉడకపెట్టుకున్నాను. ఆ క్యారెట్ కూడా వేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. అండ్ సగ్గుబియ్యం తెలుసా మీకు? చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయంట. అండ్ సగ్గుబియ్యంతో చాలా రకాల స్వీట్స్ కూడా చేస్తారు. అంటే పాయసంలో యూజ్ చేస్తారు, ఇంకా చాలా రకాల స్వీట్స్ చేస్తారు. ఇక్కడంటే తక్కువ, కానీ నార్త్ సైడ్ మస్ట్ అండ్ షుడ్గా వాడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా వేసుకుంటున్నా. సో ఆలు కూడా వేసుకొని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఆలు వేసాం కదండి, ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం వేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. సో నైట్ నానబెట్టుకుంటే చాలండి, మార్నింగ్ లేచేసరికి చూడండి వైట్ పర్ల్స్ లా, నిజంగా ముత్యాలంటే ముత్యాలాగే ఉన్నాయి వైట్ గా. అండ్ ఇందులో మనం క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కలర్ఫుల్ ముత్యాల్లా రెడీ అయిపోయాయి. ఇది వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. సో ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే అన్ని బాయిల్ చేసి ఉన్నాయి. అండ్ సగ్గుబియ్యం కూడా మనకి నానబెట్టి ఉంది కాబట్టి ఎక్కువసేపు మనం దీన్ని ఉడికించుకోకలే. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది.
ఎందుకంటే అన్ని కూడా బాయిల్ చేసి ఉంచాం మనం. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం. ఆఫ్ చేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం నిమ్మకాయ పిండుకోవాలి. సో కొంచెం ఆ పులుపు ఫ్లేవర్ ఏదైతే ఉందో దానికోసం కలుపుకోవాలి. సో నార్మల్ ఉప్మాలో కూడా కొంతమంది నిమ్మకాయ పిండుకుంటుంటారు కదా, అలాగే ఇందులో కూడా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత క్విక్ గా రెడీ అయిపోయిందో. మన ఇంట్లో దొరికే ముత్యాలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా. సో మనకి టైం లేనప్పుడు, టేస్టీగా బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో చూసారు కదా, వేడి వేడిగా సాగో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. సాగో ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉల్లిపాయలు 1, ఆలు 1, క్యారెట్ 2, పచ్చిమిర్చి 2, పసుపు చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయలు 1, ఉప్పు తగినంత. సాగో ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీరా, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, క్యారెట్, బంగాళదుంపలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం జల్లుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సాగో ఉప్మా రెడీ. సాగో ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఈ ఉప్మా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. నిమ్మకాయ వేసాం కదా, పుల్ల పుల్లగా, ఇంకా సగ్గుబియ్యం చాలా డిఫరెంట్ టేస్ట్ అండి. సగ్గుబియ్యం నార్మల్ గా స్వీట్ లోనే తింటాం, కానీ ఇలా ఉప్మాగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకి ఇది పెట్టండి. నెక్స్ట్ టైం నుంచి సాగో ఉప్మావే చేయమంటారు. మరి దీనికి కాంబినేషన్ కిడ్నీ బీన్స్ మసాలా, అదేనండి రాజ్మా మసాలా. మరి దీని కాంబినేషన్ అది అదిరిపోతుంది. మరి ఇప్పుడు రాజ్మా మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. రాజ్మా మసాలాని రెడీ చేసేద్దామా? సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ప్యాన్ హీట్ ఎక్కాలి. ఆ తర్వాత ఆయిల్, కొంచెం వేడెక్కాలి. అండ్ ఇంతకు ముందే చెప్పా కదా, రాజ్మా హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో ఉప్మా ఎలాగో లైట్ గా ఉంది, అందులో చాలా మనం సగ్గుబియ్యం వాడాం కాబట్టి చాలా లైట్ ఫుడ్ అన్నమాట. రాజ్మా కనుక యూజ్ చేసినట్టయితే కంప్లీట్ ప్రోటీన్ దొరుకుతుంది మనకి. సో కంప్లీట్ ఫుడ్ అన్నమాట. ఇందులో మనం జీరా, తర్వాత ఆనియన్స్, సో సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ అన్ని కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఒకటి లైట్ ఫుడ్ చేసుకున్నప్పుడు, ఒకటి ఇలా కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ చేసుకుంటే రెండు బ్యాలెన్స్ అవుతాయి మనకి. సో ఇవన్నీ కూడా మనకి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. సో మార్నింగ్ టైం అయిపోతుందని అస్సలు కంగారు పడక్కర్లేదు. ఇలాంటి ఈజీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్, అలాగే హెల్తీ రెసిపీస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, టొమాటో అండ్ అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి 3 కలిపి పేస్ట్ చేసి ఉంచుకున్నాం. సో ఈ 3 పేస్ట్ కూడా మనం కలుపుకోవాలి.
సో ఆల్రెడీ ఇందులో మిర్చి వేసుకున్నాం కాబట్టి సెపరేట్గా మనం మిర్చి యూజ్ చేయక్కర్లేదు. సో ఆల్రెడీ ఈ పేస్ట్లో పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి సెపరేట్గా మనం పచ్చిమిర్చిని యూజ్ చేయక్కర్లేదు. ఆ టొమాటోలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత మనం దీంట్లో పల్లీ పౌడర్, అంటే పల్లీని ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం, అది కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అసలు కర్రీలో నార్మల్గా పల్లీ పౌడర్ కొంచెం లాస్ట్లో అలా జల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. సో ఎప్పుడైనా కర్రీస్ చేసేటప్పుడు కొంచెం ట్రై చేయండి. మనం పల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం కదా, మొత్తం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో మోస్ట్లీ వీక్ ఒక్కసారైనా సరే రాజ్మా ఉండేలాగా ట్రై చేయండి. ఎందుకంటే కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ అంట. సో ఇది తీసుకుంటున్న వాళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ అలాగే చిన్న చిన్న స్ట్రోక్స్ వీటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడచ్చు. ఇవన్నీ కూడా కొంచెం కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్, కొంచెం పసుపు, సో మనం ఏ కర్రీ యూజ్ చేసినా కూడా కొంచెం పసుపు యూజ్ చేస్తే చాలా మంచిది. అండ్ కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, కారం చూసుకొని వేయండి. ఇంకా గరం మసాలా, చాట్ మసాలా అండ్ కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఇంగువ, ఇవన్నీ మసాలాస్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం. మెయిన్ రాజ్మాకి ఏంటంటే మసాలాలు అన్నీ తగులుతేనే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. సో ఇది కొంచెం కుక్ అవ్వాలి. అండ్ మనకి మరీ తిగ్గా కాకూడదు, అలాగని మరీ పలుచగా అయిపోకూడదు, చూసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. సో మసాలాలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి దీన్ని. ఈ గ్రేవీ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, మన ఉప్మాలాగా. ఓకే, ఇది కలుపుకున్న తర్వాత ఇందులో కసూరి మేతి, ఇంకా ఇందులో ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నా, అండ్ నానబెట్టి ఉడకపెట్టుకున్న రాజ్మా. సో దీన్ని డైరెక్ట్గానే ఇలా వేసేసుకోవచ్చు. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. అండ్ క్రీమ్స్ అన్ని కర్రీస్లో బాగోండి, మెయిన్గా ఈ రాజ్మా కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది. సో రాజ్మా మనం ఏ రకంగా చేసుకున్నా కూడా కొంచెం ఫ్రెష్ క్రీమ్ తగిలితే టేస్ట్ అదిరిపోతుంది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. రాజ్మా కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేసిందే కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం సో ఇది మనకి ఇంకా కొంచెం గ్రేవీ టైప్ కావాలి కాబట్టి చూసుకొని మనం వాటర్ పోసుకోవాలి. సో ఇంక ఇందులో కుక్ అవ్వాల్సింది ఏమీ లేదు, జస్ట్ గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో మనకి మెయిన్ కావాల్సింది రాజ్మా, అది నైట్ నానబెట్టుకుంటే చాలు, మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇది వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఉప్మా వేడివేడిగా అండ్ కర్రీ కూడా వేడివేడిగా తీసుకుంటేనే చాలా టేస్ట్. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. వావ్, వేడివేడిగా రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు
తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రాజ్మా మసాలాకి కావలసిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయలు 1, టొమాటోలు 2, వెల్లుల్లి 4, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ధనియా పొడి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, కసూరి మేతి 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. రాజ్మా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని జీరా, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, పల్లి పొడి వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పొడి, ఇంగువ, కొంచెం నీళ్లు పోసుకొని వేయించుకోవాలి. చివరిగా కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, ఉడికించుకున్న రాజ్మా వేసి వేయించుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రాజ్మా మసాలా రెడీ. రాజ్మా మసాలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది. అండ్ రాజ్మా మనం డైరెక్ట్ గా వేసాం కదా, సో ఆ రాజ్మా ఫ్లేవర్, ఇంకా ఇందులో టొమాటో, చాలా రకాల మసాలా వేసాం కదా. నిజంగా రాజ్మా మసాలా అంటే కంప్లీట్ రాజ్మా మసాలా ఫ్లేవర్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా సాగో ఉప్మా, దాంతో కూడా టేస్ట్ చేస్తా. సో రెండు టేస్ట్ కూడా అసలు చాలా బాగుంది. ఎందుకంటే సో నార్మల్ గా అయితే ఉప్మా మనం చట్నీతో, సాంబార్తో తింటుంటాం, కానీ సాగో ఉప్మాకి ఈ రాజ్మా మసాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎందుకంటే రెండు టేస్ట్ అదిరిపోయింది. ఉప్మా కొంచెం పుల్లగా, ఇంకా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అలాగే రాజ్మా మసాలా కూడా కంప్లీట్ మసాలా ఫ్లేవర్ అన్నమాట. రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఈ రోజు రెండు టేస్టీ డెలిషియస్ డిషెస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో రెండు వెరైటీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.